హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డింపుల్ వ్లాగ్స్. ఈరోజు వచ్చి గోంగూర పప్పు చేసుకుంటున్నాను. దానికోసం ఒక 2 కట్టలు గోంగూర, 2 టమాటా, 2 మిర్చి కట్ చేసి పెట్టేసుకున్నానండి. గోంగూర మాత్రం బాగా ఒక 4-5 టైమ్స్ వాష్ చేసుకోవాలి, దానిలో మట్టి అనేది తగలపోకుండా. ఇప్పుడు 2 కప్స్ కందిపప్పు కుక్కర్లో వేసేసుకొని బాగా వాష్ చేసేసుకొని దానికి సరిపడా వాటర్ యాడ్ చేసుకున్నానండి. గోంగూర కూడా వేసుకోవాలి దీనిలోనే. ఇప్పుడు నేను టమాటా కట్ చేసుకున్నాను కదా, టమాటా అలాగే మిర్చి, గోంగూర దీనిలో యాడ్ చేసేసుకోవాలి. నాకైతే చాలా ఇష్టం అండి గోంగూర పప్పు అంటే. మా పెద్ద మేనత్త చాలా బాగా చేస్తుంది గోంగూర పప్పు. అలాగే గోంగూరకు సంబంధించిన ఐటమ్స్ అంటే నాకు చాలా ఇష్టం. నేను చాలా వీడియోస్లో కూడా చెప్పాను. గోంగూర అంతా వేసేసుకొని, అది 2 కట్టలు గోంగూర అండి. దీనిలో కొంచెం పసుపు యాడ్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్కి విజిల్స్ పెట్టేసుకొని ఒక 5 విజిల్స్ వచ్చేలాగా పెట్టేసుకోవాలి. ఇప్పుడు బాగా ఉడికిపోయింది చూడండి. 5 విజిల్స్ పెట్టుకున్నాను నేను. ఇప్పుడు వాటర్ కొంచెం ఉంది కదా, అదంతా సపరేట్ చేసుకొని ఇదంతా బాగా పప్పుగుత్తితో వెనిపేసుకోవాలండి. చాలా మెత్తగా చేసుకోవాలి, గోంగూర అంతా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను దీనిలో కారము సాల్ట్ యాడ్ చేయలేదు కదా, నేను ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. 1.5 స్పూన్ సాల్ట్, అలాగే 2 స్పూన్స్ కారం యాడ్ చేసుకోవాలి. నేను గోంగూర పుల్లగా ఉంటే కొంచెం ఎక్స్ట్రా వేసుకున్నా పర్లేదు. నేను ఆల్రెడీ మిర్చి వేసుకున్నాను కాబట్టి 2 స్పూన్స్ సరిపోయింది. 2 స్పూన్స్ అంటే చిన్నదేనండి ఆ స్పూను. మీరు చూసి చెక్ చేసుకొని వేసుకోండి. పప్పు గుత్తి ఇలా వేసుకోవాలి మొత్తం. చాలా బాగుంటుంది, నాకైతే చాలా ఇష్టం అండి. మీలో ఎంతమంది గోంగూర పప్పు ఇష్టం నాకు కామెంట్ చేయండి. మా మమ్మీ కూడా చాలా బాగా చేస్తారు. ఇప్పుడు సపరేట్ చేసుకున్న వాటర్ యాడ్ చేసుకొని కొంచెం కొంచెంగా కలిపేసుకోవాలి పప్పు గుత్తితో. ఇప్పుడు దీనికి తాలింపు పెట్టేసుకోవాలండి. దీనికి మెయిన్ తాలింపు. ఆ తాలింపు వల్లే చాలా టేస్టీగా ఉంటుంది. తాలింపు వేసుకునే దానిలోనే టేస్ట్ ఉంటుందండి గోంగూర పప్పు అనేది. ఇప్పుడు ఒక గిన్నెలో నేను ఒక 3 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని దానిలో పోపు దినుసులు యాడ్ చేసుకున్నాను. ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యాక దీనిలో వెల్లుల్లిపాయలు ఒక 3 దంచి వేసుకోవాలి. 3 or 4 వేసేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకొని ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసేసుకోవాలి. ఈ ఆనియన్స్ వేయటం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి పప్పు. ఆనియన్స్ మళ్ళీ పచ్చిగా ఉన్నా కూడా బాగోదు. అందుకే లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలి ఉల్లిపాయను, ఆనియను. చాలా టేస్టీగా ఉంటుంది ఇవి వేయటం వల్ల. ఇప్పుడు ఇవి కొంచెం కలర్ చేంజ్ అయిపోయినాయి కదా, దీనిలో కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఇది కూడా వేసేసుకొని బాగా ఒకసారి కలిపేసుకున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి గోంగూర పప్పు. మీరు కూడా ట్రై చేయండి, పిల్లలకు కూడా ఒకసారి పెట్టండి. చాలా మంచిది హెల్త్కి. గోంగూరలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీక్లో ఒక 2 టైమ్స్ అయినా గోంగూర ఉండేలాగా చూసుకోండి. ఇప్పుడు పప్పు దీనిలో వేసేసుకున్నాను అంతే. చాలా అంటే చాలా టేస్టీగా గోంగూర పప్పు రెడీ. మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.